సుందర, రాజారావు ఇద్దరూ ఒకే కాలేజీలో సహ అధ్యాపకులు. ఒకరంటే ఒకరికి ఉన్న అభిమానం, స్నేహం మూడేళ్లలో ప్రేమగా మారి వాళ్ళిద్దరూ పెళ్లితో ఒకటి అయ్యారు. వాళ్ళిద్దరిది అన్యోన్య దాంపత్యం. రాజారావు పెళ్లికి ముందే వసుంధరను జాబ్ మానేయమని చెప్పడంతో వసుంధర తనకి ఇష్టం లేకున్నా రాజారావు కోసం జాబ్ మానేసి ఇంటికే పరిమితమైంది. ఏడాదిలోగా క్రిష్ వాళ్ళ జీవితంలోకి వచ్చేశాడు. వసుంధరకి క్రిష్ తన లోకం అయ్యాడు. క్రిష్ ఆలనాపాలనాలో మునిగిపోయింది. రాజారావుకు వసుంధర అంటే చాలా ప్రేమ. వాళ్ళిద్దరూ జాబ్ చేస్తే పుట్టబోయే పిల్లలని చూసుకోవడం కుదరదు అని, తల్లి ప్రేమ పిల్లలకు పూర్తిగా అందివ్వాలంటే ఆడవాళ్లు జాబ్ చేస్తే కష్టమని అతని స్థిరమైన అభిప్రాయం. వసుంధర కూడా అతని నిర్ణయానికి ఎదురు చెప్పలేదు. రాజారావు కూడా వసుంధరను ఏ లోటు లేకుండా అనురాగంగా ప్రేమగా చూసుకుంటున్నాడు. అయినా వసుంధరకు తన చదువు తనకు ఉపయోగపడడం లేదని చిన్న బాధ ఎప్పుడూ ఉండేది. కాలం మాయ నుంచి ఎవరూ తప్పించుకోలేరు కదా. 10 ఏళ్ల క్రిష్ని తన చేతిలో పెట్టి రాజారావు గారు హఠాత్తుగా కన్నుమూశారు. అప్పటి వరకు అన్ని విషయాలు తనే చూసుకున్న రాజారావు గారు అతను లేని లోటు ఇంట్లో కనిపించి వసుంధర జీవితం చీకటిమయం అయింది. అమ్మ వాళ్ళింట్లో అంతంత మాత్రమే ఆర్థిక స్థితి ఉండడంతో అమ్మా నాన్నల నుండి క్రిష్ను తీసుకుని మళ్ళీ తన ఇంటికే చేరుకుంది వసుంధర. రాజారావు ఆకస్మిక మరణంతో వసుంధరకు తన జీవితం ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి అనే సందిగ్ధం ఒకవైపు, మరోవైపు ఆర్థికంగా కష్టకాలం ప్రారంభమైనది. మధ్యలోనే జాబ్ మానేసింది కదా, ఇప్పుడు తన భవిష్యత్ ఎలా అని ఆలోచించసాగింది. వసుంధర స్నేహితురాలు రాహతికి సహాయంతో ఇంతకుముందు తను పనిచేసిన కాలేజీలోనే లెక్చరర్గా చేరింది. క్రిష్ కూడా చదువులో మంచిగా రాణిస్తున్నాడు. క్రిష్ ఏ పని చేసినా శ్రద్ధగా చేస్తుంటే వసుంధర కూడా తొందరగానే మామూలు జీవితానికి అలవాటు పడిపోయింది. అప్పటి నుంచి వసుంధర క్రిష్ కోసమే బ్రతుకుతోంది. కాలం గిర్రున తిరిగి క్రిష్ చదువు పూర్తయి పేరున్న కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. సాయంత్రం కాలేజీ నుండి ఇంటికి వచ్చిన వసుంధరకు మనసులో లేదు. ఉదయం క్రిష్ తనతో మాట్లాడిన మాటలే తను ఏ పని చేస్తున్నా మళ్ళీ మళ్ళీ వినిపిస్తున్నాయి. అమ్మా, నేను హాసిని మా ప్రేమకు బ్రేకప్ చెప్పుకున్నాము. నాకు జాబ్ చేసే అమ్మాయిని కాకుండా ఇంట్లో ఉండే అమ్మాయిని చూడు. నేను త్వరగా పెళ్లి చేసుకోవాలి అంటూ తనని ఒక మాట కూడా మాట్లాడే అవకాశం లేకుండా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. 50 ఏళ్ల వసుంధర ఒక్కగానొక్క కొడుకు క్రిష్. 24 ఏళ్ల క్రిష్ అతని పెళ్లి విషయంలో తనని జోక్యం చేసుకోవద్దని ఖరాఖండిగా చెప్పి వెళ్ళాడు. నిన్న మొన్న నడక నేర్చినట్లున్న క్రిష్ ఇప్పుడు వాడి పెళ్ళి వాడి స్వంత నిర్ణయాలు అంటున్నాడు. నేను వాడి ప్రేమను కాదనలేనుగా. క్రిష్ ప్రేమించిన హాసిని అంటే నాకు ఇష్టమే. అప్పుడప్పుడు హాసిని ఇంటికి వస్తుంది. నాకు ఆడపిల్ల లేదని, కూతురైనా కోడలైనా హాసినే అని మురిసిపోయాను. మరి క్రిష్ ఎందుకు ఇంత కఠినంగా ఆలోచిస్తున్నాడు? హాసినిని 2 సంవత్సరాలుగా ప్రేమించి ఆ అమ్మాయిని అర్థం చేసుకున్నది ఇంతేనా? తన తల్లి పడిన కష్టం కళ్ళారా చూస్తూ తను ప్రేమించిన హాసినికి ఇచ్చే గౌరవం ఇదేనా? కాలం ఎంత మారినా అబలలే. పెళ్ళి అయితే ఆడవాళ్ళు జాబ్ చెయ్యొద్దు అనే ఛాందస్త భావాలు ఎన్నాళ్ళైనా మాసిపోవా? అప్పుడు తన భర్త రాజారావు, ఇప్పుడు తన కొడుకు ఒకే విధమైన ఆలోచనలు. హాసినిని పెళ్ళి కాగానే జాబ్ మానేయాలని చెప్పాడట క్రిష్. హాసిని నేటి కాలం అమ్మాయి. తను జాబ్ మానేయను, కావాలంటే అతన్ని మానేయమని చెప్పిందని వాళ్ళ ప్రేమకు బ్రేకప్ చెప్పుకున్నారు. ఎడతెగని ఆలోచనలతో ఉన్న వసుంధర ఫోన్ మోగడంతో ఈ లోకంలోకి వచ్చింది. హాసిని కాల్ చేస్తోంది. హలో హాసిని, ఎలా ఉన్నావు? బాగున్నాను ఆంటీ, మీరెలా ఉన్నారు? బాగున్నాను హాసిని. ఉదయం క్రిష్ ఏమేమో అంటున్నాడు. హా ఆంటీ, మా ప్రేమ బ్రేకప్ అయింది. మీరంటే నాకు అభిమానం. మీకు ఒకసారి ఈ విషయం చెప్పాలని ఫోన్ చేస్తున్నా. హాసిని, మీతో నేను కొంచెం మాట్లాడాలి. ఒకరోజు టైం ఇస్తారా మీ ఇద్దరు? నాకు నో ప్రాబ్లం ఆంటీ. మీరు క్రిష్ని అడగండి. ఉంటానండి. బై ఆంటీ. బై హాసిని. వసుంధర హాసినితో మాట్లాడిన తరువాత ఒక్క నిర్ణయానికి వచ్చి క్రిష్ కోసం ఎదురుచూస్తుంది. 9 గంటలకు ఇంటికి వచ్చిన క్రిష్
వెంటనే తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి, అమ్మా ఆకలి, త్వరగా అన్నం పెట్టు అంటూ వసుంధర దగ్గరికి వచ్చాడు. నాన్న క్రిష్, నీకు అమ్మ అంటే ఇష్టం కదా, నా కోసం ఒక్కసారి హాసినిని వచ్చే ఆదివారం ఇంటికి తీసుకువస్తావా? అమ్మా, నేనే తనని వద్దు అనుకున్నా, నువ్వు నా ప్రేమ గురించి బాధపడకు. అది కాదురా క్రిష్, నేను మీ నాన్నగారు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, నీకు తెలుసు కదా అని కళ్ళల్లో నీళ్లు నిండి, అప్పుడు మీ నాన్నగారు నా మనసు తెలుసుకోకుండా పెళ్ళి అయ్యాక జాబ్ మానేయాలి అన్నారు. మాకు పుట్టబోయే పిల్లలకు మేము తప్ప చూసుకునే పెద్దవాళ్ళు లేక, ఇప్పుడు నేను ఉన్నా కదరా హాసిని, జాబ్ చేస్తే నీకొచ్చిన నష్టం ఏంటి? అమ్మా, నువ్వు నా కోసం ఎన్ని కష్టాలు పడ్డావు, వదిలేసిన జాబ్ మళ్ళీ చేశావు. నాకు జాబ్ వచ్చాక మానేయమంటే ఇంట్లో ఏమీ తోచదురా అంటూ ఆరోగ్యం బాగా లేకున్నా కాలేజీకి వెళ్ళి వస్తున్నావు. నువ్వు ఎలాగూ జాబ్ మానేయవని, నిన్ను బాగా చూసుకునే అమ్మాయి ఇంటి పట్టున ఉండి నీకు కోడలిగా రావాలని అనుకున్నా తప్ప, చూడు క్రిష్, నా కోసం హాసినిని జాబ్ మానేయమని చెప్పడం కరెక్ట్ కాదు. కాలం మారింది క్రిష్. ఇప్పుడు అమ్మాయిలు స్వంతంగా ఆలోచించే భావాలు ఉన్నవాళ్ళు. నీ భార్య కాబోతుందని నువ్వు చెప్పినట్లు వినాలని అనుకోవద్దు. నేను జాబ్ మానేయాలి అంతేగా. సరే, రేపు రిజైన్ చేసి వస్తా. ఒకసారి మీ నాన్నగారి మాట కోసం జాబ్ మానేశాను, ఇప్పుడు నీ కోసం జాబ్ మానేస్తా. జీవితం అనేది రైలు పట్టాలు వంటిది. మీరు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా. నా కోసం మీ ప్రేమని పణంగా పెట్టడం నాకు ఇష్టం లేదు. నాకు ఈ వయసులో జాబ్ చేసే ఓపిక ఎంతమాత్రం లేదు. మీ ఇద్దరూ కలిసిమెలిసి జీవిస్తే అదే నాకు చాలు. థ్యాంక్ యూ అమ్మా. నేను హాసిని కలిసి నీతో జాబ్ చేయడం మానిపించడానికి ఆడిన నాటకం ఇదంతా. నిన్ను కష్టపెట్టకుండా నిన్ను కూర్చోబెట్టి మేము నీకు సేవ చేయాలనుకున్నాము. ఈ చిన్న నాటకం ఆడం. మమ్మల్ని క్షమించు అమ్మా. అయ్యో క్రిష్, నా జీవితం ఎప్పుడో నా నుంచి చేజారింది. మీ నాన్నగారు ఉన్నప్పుడు నా ఇష్టాలు నేను ఎప్పుడో మర్చిపోయాను. కనీసం హాసినికి తన జీవితం తన చేతిలో ఉండాలని కోరుకుంటున్నా. మీ నాన్నగారు నన్ను బాగా చూసుకున్నారు, అయినా జీవితంలో వెలితిపోలేదు. ఇప్పుడు మీరు కూడా నాకు ఏ కష్టం లేకుండా చూసుకోవాలి అనుకుంటున్నారు. జీవితంలో సర్దుకుపోవడం అనేది ఊపిరిగా మార్చుకున్నా. మీరిద్దరూ ఒకటైతే నాకు చాలు. సంతోషం క్రిష్. కానీ మీకు తెలియని ఒక విషయం, మేము జాబ్ చేసేది పెద్ద చదువులు చదువుకొని ఇంట్లో ఉండాలని కాదు. మాకు ఆర్థిక స్వాతంత్ర్యం లభిస్తుందని అనుకుంటాము. మేము కూడా కొంతమందికి సహాయం చేయాలని అనుకుంటాము. జీవిత చరమాంకం చేరాక నాకు ఇంకా ఈ జాబ్ అవసరం లేదు. అమ్మా సారీ, నీలో ఇంత వేదన ఉందని ఎప్పుడూ అనుకోలేదు. నీకు ఓపిక ఉన్నాళ్ళు నీకు నచ్చిన జీవితం జీవించు అమ్మా. ప్రేమగా చూసుకోవడం అంటే కూర్చోబెట్టి చూసుకోవడం అనుకున్నా. నీ మనసును అర్థం చేసుకోవడం నీకు అన్నింటికంటే సంతోషం అని ఇప్పటికీ తెలుసుకున్నా. ఇంకెప్పుడు ఎవరి మనసులను నొప్పించను అమ్మా అంటూ క్రిష్ వాళ్ళ అమ్మను చుట్టేశాడు. వసుంధర తన కొడుకు మనసు మారినందుకు ఆనందబాష్పాలురాలుగా సంతోషంగా క్రిష్ తల నిమిరి నుదుటిపై ముద్దు పెట్టుకుంది. మనసులోనే దేవుడికి దండం పెట్టుకుంది. డియర్ ఫ్రెండ్స్, వసుంధర లాంటి ఉన్నత విద్యావంతులు మరియు కష్టపడి సంపాదించి కుటుంబాన్ని పోషించే మహిళలు వాళ్ళ జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు వెనుకడుగు వేయకుండా రైలు పట్టాల వలె కష్టం సుఖం రెండింటినీ రెండు జీవితాలుగా సాగిస్తూ వాటిని ఎదురెదురుగా చూసుకుంటూ ఎప్పుడు సుదీర్ఘ ప్రయాణం చేస్తూ కుటుంబం కోసం సర్దుకుపోతూ తమ వారిని ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. అలా ముందుకు తీసుకెళ్తున్న ధీర వనితలందరికీ ఈ కథ అంకితం.